బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ని అఫీషియల్గా కేకేఆర్ ఐపీఎల్ నుంచి బయటికి పంపించేసింది. ఈ విషయాన్ని కేకేఆర్ మేనేజ్మెంట్ అఫీషియల్గా అనౌన్స్ కూడా చేసేసింది. ముస్తాఫిజుర్ని టీంలో ఉంచొద్దంటూ బీసీసీఐ నుంచి ఆర్డర్స్ రావడంతో ఈ డెసిషన్ తీసుకున్నామని కేకేఆర్ చెప్పింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యల నేపథ్యంలో ఐపీఎల్ ఆడకుండా ముస్తాఫిజుర్పై నిషేధం విధించాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తుండడంతో పాటు రాజకీయ పార్టీలు కూడా ముస్తాఫిజుర్ ఐపీఎల్ ఆడడాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే అతన్ని వదిలేయాలని, లేకపోతే ఐపీఎల్ టోర్నీనే జరగనివ్వమని కేకేఆర్ కో ఓనర్ షారుఖ్ ఖాన్కి ఓపెన్ వార్నింగ్ ఇచ్చాయి. అయితే మొదట్లో బీసీసీఐ ఈ అవుట్రేజ్ని లైట్గా తీసుకున్న పొలిటికల్ పార్టీల ఎంట్రీతో టఫ్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ముస్తాఫిజుర్ని వదిలేయాలని, అతడి ప్లేస్లో రీప్లేస్మెంట్ ఎవరినైనా తీసుకోవాలని కేకేఆర్కు సూచించింది. ఇదే విషయాన్ని మొదట బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియాకి చెప్పగా, నెక్స్ట్ కేకేఆర్ ఫ్రాంచైజీ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ముస్తాఫిజుర్ని వదిలేయాలని బీసీసీఐ చెప్పింది, మేము కూడా రిలీజ్ చేసేసాం, రీప్లేస్మెంట్పై త్వరలో ఇన్ఫర్మేషన్ ఇస్తాం అని కేకేఆర్ చెప్పుకొచ్చింది. మరి ముస్తాఫిజుర్ ప్లేస్లో కేకేఆర్లోకి వచ్చే నెక్స్ట్